ఇక్కడ బ్రహ్మాండం వైద్యులంలో బ్రహ్మాండం ఉంది సార్. ఇక్కడ మీకు సంక్షేమ పథకాలు అన్ని బాగా అందుతున్నాయి. మొత్తం ఏ టు జెడ్ ఏమి తక్కువ లేకుండా అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే ఇక మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికి పింఛన్లు అనేది కరెక్ట్ గా ప్రతి నెల వాలంటీర్ తెచ్చిస్తారా? వాలంటీర్ కంపల్సరీ వస్తుంది. ఏమంటే ఈ 2 నెలల నుంచి ఇది అయిపోయింది తప్ప మిగతా టైంలో అంతా అయినా బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇకపోతే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. చిన్న చిన్న రైతు కుటుంబం వ్యక్తి కానీలే ఇక్కడ ఏదైనా జరిగిందంటే ఆయన ఆటోమేటిక్ గా వచ్చేసి అన్ని చూసుకుంటున్నాడు. బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇకపోతే వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీతమ్మ గారు అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. దాని మీ స్పందన ఏంటంటే అదే ఆమె వ్యక్తిత్వానికే వదిలేయాలి సార్. అది ఇక్కడ ఆమె ఎందుకు చేస్తుందో ఏం చేస్తుందో మనకు తెలియదు. కొంతమంది పక్కన వ్యక్తులు ఆమెను ఇది చేస్తున్నారు తప్ప ఎటువంటి ఇది అయితే ఏం లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుపొందే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉందండి. ఇంత ముందు స్థాయి కాడికి కూడా మెజారిటీగా గెలిచొస్తాను. ఇక్కడ కడప నియోజకవర్గం ఉందా, ఇంత ముందు కాడికి వస్తాను, ఇబ్బంది లేదు. ఇంకా ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఇక్కడ పోటీ చేశారన్న, ఆయన పాలన అనేది ఎలా? పాలన కూడా ఇప్పుడు బాగుంది అన్న. అంత ముందైతే కొద్దిగా వీక్గా ఉండేది, ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. ప్రతి పల్లె వాళ్ళకి వస్తుందో మెజారిటీ అంటే చెప్పలేం కానీ గెలుపు అయితే ఖాయం. బాగుంది. మీకు సంక్షేమ పథకాలన్నీ అందులేదు వాలంటీర్ పింఛన్లు తెచ్చిస్తున్నారా? వాళ్ళ పింఛన్లు మాకు కూడా పింఛన్లు ప్రతి ఒక్కటి అందుతున్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఇంకపోతే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా. దాని మీద మీ స్పందన ఎలా ఉంది? అవినాష్ రెడ్డి పాలన కూడా బాగుంది. ఆయన కూడా గెలుస్తాడు, గెలుపుకి ఇబ్బంది లేదు. మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు మీ ప్రజలందరినీ? మా ప్రజలందరూ మంచిగా చూసుకుంటారు. ఇకపోతే ఆయన మీద కొన్ని వైఎస్ షర్మిలమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు కొన్ని విమర్శలు చేస్తారు ప్రెస్ మీట్లు పెట్టి. దాని మీద మీ స్పందన ఏంటి? అవన్నీ తక్కువ వాళ్ళు భావిస్తారు ఆయన మీద. ఆయన ఏ పొరపాటు లేదు, ఆయన కరెక్ట్ అయిన ఆయన అవినాష్ రెడ్డి మంచివాడు. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుస్తారు ఆయన కనీసం 2 లక్షలతో గెలుస్తాడు, 2 లక్షల మెజారిటీతో గెలుస్తాడు. మీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన రఘురామరెడ్డి పాలన కూడా బాగుంది. ఆయన కూడా ఒక 20,000తో గెలుస్తాడు, 20,000తో గెలుస్తాడు. బాగానే ఉంది. మాకు పింఛన్లు వస్తున్నాయి, రైతు భరోసాలు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది. వాలంటీర్ కాంట్రాక్ట్ పింఛన్లు అనేది తీసిస్తున్నారు. తెల్లవారు వరకు వాకింగ్ తట్టి ఇస్తున్నారు. ఇకపోతే మీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయన పాలన ఎలా ఉంది? పాలన బాగానే ఉంది సార్. ఇక్కడ కూడా మామూలుగా రోడ్లకు మామూలుగా అన్ని నిన్న కూడా పర్యటనకు వచ్చి చూసిపోయినాడంతా, బాగానే ఉంది. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలవచ్చు ఆయన? 2 లక్షలకు రావచ్చు. 3 లక్షలు రావచ్చు అంటారు. ఇకపోతే ఇక వైఎస్ షర్మిలమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు అవినాష్ రెడ్డి గారి పైన కొన్ని విమర్శలు చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమంత మంచిది కాదు సార్ వాళ్ళు చేయడం. ఎంత ఓకే. ఇంకా మీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన ఎలా ఉంది? పాలన బాగానే ఉంది సార్. వస్తూ ఉంటాడు. అప్పుడు మాకు ముందున్నది వరద పోయినప్పుడు అందుకు వచ్చి పల్లెల్లో విమర్శించి చూసిపోయాడు. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలవచ్చు? గెలిచొచ్చు సార్. 15 ఓట్లు, 15,000 ఓట్లతో గెలిచొచ్చు.